విద్యార్థులకు నాణ్యమైన బోధనలు అందిస్తూ బెస్ట్ టీచర్గా ఎంపిక కావాలంటే నిత్యం శిక్షణ తరగతులకు హాజరై కొత్త విషయాలు మెళకువలు నేర్చుకోవాలని టీఎన్యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకట్ అన్నారు. శుక్రవారం టీఎన్యూటీఎఫ్ ఆధ్వర్యంలో డైట్ కళాశాలలో డిఎస్సి 2024 ఉపాధ్యాయులకు సర్వీసు నిబంధనలు జాబ్ చార్ట్స్ అంశంపై అవగాహన తరగతులు నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై వృత్తిని దిగ్విజయంగా నిర్వహిస్తూ మంచి ఉపాధ్యాయులుగా ఎలా ఎదగాలో వివరించారు. ఉపాధ్యాయులు నిత్య విద్యార్థుల అన్ని అంశాలను తెలుసుకోవాలన్నారు. శిక్షణ తరగతులకు హాజరై వారు నేర్చుకున్న దాంట్లో కొంత శాతం పిల్లలకు తెలిసే రీతిలో బోధించాలన్నారు. పాఠశాల వాతావరణం, విద్యార్థుల కుటుంబ పరిస్థితులను పరిశీలిస్తున్న వృత్తిని కొనసాగిస్తున్నప్పుడు మంచి గుర్తింపు వస్తుందన్నారు. గత ప్రభుత్వాలకు భిన్నంగా ఈ ప్రభుత్వం తక్కువ సమయంలోనే డిఎస్సిని ముగించి ఉపాధ్యాయ నియామకాలను చేపట్టడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులుగా నియమితులైన వారు గొప్ప అవకాశంగా భావించి పేద పిల్లలకు నాణ్యమైన బోధనలు అందించాలని సూచించారు. మనం 100కు పైగా నాలెడ్జ్ను సంపాదించాలనే ఆతురతతో నిత్యం ఉపాధ్యాయుడు ఉంటేనే అతను బెస్ట్ టీచర్గా సక్సెస్ అవుతాడు. ఇవాళ డిఎస్సి 2008 ఉపాధ్యాయులకు నేను ప్రత్యేకంగా అభినందనలు చెప్తున్నాను. ఎందుకంటే బహుశా 84 నుండి నేను ఉపాధ్యాయ నియామకాలను అంచనా వేసి ఉన్నాను, స్టడీ చేసి ఉన్నాను, చూస్తూ ఉన్నాను. కాబట్టి ఏ ఒక్క సందర్భంలో కూడా ఇంత తక్కువ టైంలో 3 నెలలు నోటిఫికేషన్ ఇచ్చి సెలెక్షన్ చేసి ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి ముగించిన చరిత్ర ఎక్కడా లేదు ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో. 3 ఏళ్ళు 4 ఏళ్ళు మిత్రుడు మేము ఒకే బ్యాచ్ అపాయింట్మెంట్ 2 సంవత్సరాలు పోరాడితే కానీ ఉద్యోగం రాలేదు, పరీక్ష రాసి. కానీ ఇలా మీకు ఒక గొప్ప అవకాశం, ప్రభుత్వం ఒక సంకల్పం కావచ్చు, ఏదో కావచ్చు, 3 నెలల్లో నియామక ప్రక్రియను పూర్తి చేసి ఇలా డిఎస్సి 2024 ఉపాధ్యాయుల చేతుల్లో ఈ రాష్ట్ర విద్యారంగ భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. ఎందుకు మీ చేతుల్లోనే ఉంది, మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు సార్ అని మీకు అనిపించచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీ చేతుల్లో ఎందుకు ఉంది అంటే మీరు ఇంకా